హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను. అదేనండి, అగ్రోమిక్ హోమ్ స్టోర్కి వచ్చాను. అగ్రోమిక్ హోమ్ స్టోర్ అనేది కూకట్పల్లిలో, మీ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్లోని కూకట్పల్లిలో రైతు బజార్ లైన్ ఉంటుంది కదా, రైతు బజార్ లైన్లోనే మంజీరా మెజెస్టిక్ మాల్ అని ఉంటుంది. ఆ మాల్లోనే ఈ అగ్రోమిక్ హోమ్ స్టోర్ అనే షాప్ ఉంటుంది. ఆల్రెడీ అగ్రోమిక్ హోమ్ స్టోర్ మీద మన ఛానల్లో ప్రీవియస్గా వీడియోస్ అయితే ఉన్నాయి. ఈసారి కలెక్షన్ అయితే కొత్త స్టాక్ వచ్చింది. చాలా రకాలుగా న్యూ కలెక్షన్ ఉందనేసి నేను మళ్ళీ మీ ముందుకి తెస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని చూసేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్నపాటి లైకే నాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి మోటివ్ అన్నమాట. ఫస్ట్ ఈ వీడియోలో ఏమేమి చూపిస్తానో చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి అన్ని రకాలుగా స్టెయిన్లెస్ స్టీల్లో వంట పాత్రలు చాలా రకాల కంపెనీస్వే ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా. తర్వాత వచ్చేసి క్యాస్ట్ ఐరన్, అన్ని రకాల బ్రాండెడ్వి ఉన్నాయి, లోకల్వి ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్లో వంట పాత్రలు, ఇంకా స్టెయిన్లెస్ స్టీల్లో కొన్ని రకాల కంపెనీస్లలో అయితే సెట్ వైజ్ ఆఫర్స్ పెట్టారు. చాలా మంచి ఆఫర్స్ అన్నమాట అవి. కాబట్టి మధ్యలో అలా కంపెనీస్వి సెట్ వైజ్ ఆఫర్స్ అలాంటివి వస్తాయి. ఎక్కడ వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి మీరు ఇవన్నీ మిస్ అవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారనుకోండి టోటల్గా మీకు ఆఫర్స్ అనేవి ఏ ఐటమ్స్ మీద ఉన్నాయి, ఏ కంపెనీస్ మీద ఉన్నాయి, మనకు కావాల్సిన ఐటమ్ ఆఫర్ ప్రైస్లలోనే వస్తుందా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. స్టెయిన్లెస్ స్టీలు, క్యాస్ట్ ఐరనే కాకుండా ఇంకా మట్టి పాత్రలు కూడా, సమ్మర్ కదా వచ్చేది, ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ కాబట్టి మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ అయితే మట్టి పాత్రలలో కూడా ఉన్నాయి. ఇంకా వచ్చేసి వాటర్ ఫిల్ చేసుకునే కడవలు ఉంటాయి కదా, మట్టివే, కాకపోతే మంచిగా డిజైన్స్తో ఉన్నాయి. ఇంకా వచ్చేసి సెరామిక్ ఐటమ్స్, గ్లాస్వేర్ ఐటమ్స్, మంచి మోడల్స్లో కౌంటర్ టాప్ మీద పెట్టుకోనికి కానీ, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోనికి కానీ, సెరామిక్ స్టోరింగ్ పర్పస్కి ఇలాంటి మంచి ఐటమ్స్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇది కడాయి విత్ లిడ్, బర్గ్నర్ కంపెనీ వాళ్ళది. ప్రైస్ వచ్చేసి 2050 రూపీస్. ఎంఆర్పి వచ్చేసి పైన ఉంది 3000 ప్లస్ అరౌండ్ అలా ఉంది. ట్రైప్లయ్యే, చాలా కడాయి అయితే చూడండి మీకే తెలిసిపోతుంది, మందం చాలా ఎక్కువగా ఉంది. అసలు మనకు ఏదైనా పదార్థం చేసుకున్నా కూడా మాడే ఛాన్స్ ఉండదు. ఇలాంటివి ఒకేసారి కదా మళ్ళీ పెట్టేది, మళ్ళీ పెట్టం కదా మనము. ఇప్పుడు చూపిస్తున్నది ఫ్రైయింగ్ ప్యాను, బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే, విత్ హ్యాండిల్ అన్నమాట. విత్ హ్యాండిల్ మరియు విత్ లిడ్. లోపల ఉన్నది ఇది స్టెయిన్లెస్ స్టీల్ పాత్రే, కాకపోతే లోపల లేజర్ కోటింగ్ ఉంది. ఆ కోటింగ్ అంటే ఇది నాన్ స్టిక్ కోటింగ్ లాగా అయితే హామ్గా ఉండదని చెప్పారు. మనకు ఏదైనా పదార్థం చేసుకున్నప్పుడు హార్మ్ఫుల్ అయితే కాదు. ఇవి పాలు కాచుకునే బౌల్స్. దీని ప్రైస్ వచ్చేసి 1575 రూపీస్. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 2495 రూపీస్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో అయితే ఇవి 1800 అండ్ సంథింగ్ ఉండింది. ఇప్పుడు ప్రైస్ అనేది కొంచెం తగ్గించారు. ఇది కూడా చెప్తున్నాను, ప్రీవియస్గా చూసిన ఐటమ్స్కి ఇప్పుడు ఐటమ్స్కి కొంచెము ప్రైసెస్ అనేవి వేరియేషన్ కూడా కావచ్చు. కాబట్టి మీరు నోటీస్ చేసుకోండి. మీకు ఇష్టమైన పాత్ర ఇంతకుముందు చూసినప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది, ఈసారి తగ్గిండొచ్చు కదా మేబీ. కాబట్టి మీరు నోటీస్ చేసుకొని మీకు నచ్చిన పాత్ర తక్కువ ధరకే వస్తుంటే వెంటనే షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు కదా.
ఇవన్నీ కూడా బర్గ్నర్ కంపెనీ వాళ్ళవే. హ్యాండిల్స్ కూడా చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, డిఫరెంట్ స్టైలిష్గా ఉన్నాయి పాత్రలు. ఈ కడాయి ప్రైస్ వచ్చేసి 2835 రూపీస్. అలా సైజుల వారీగా ప్రైస్ అనేది కొంచెం అటు ఇటు వేరియేషన్ అవుతుంది. కాకపోతే స్టార్టింగ్ సైజు ప్రైస్కి కొంచెం పెద్ద సైజు ప్రైస్కి పెద్దగా ఎక్కువగా తేడా ఉండదు. కాబట్టి బెటర్ టు తీసుకోవడం వచ్చేసి పెద్ద సైజు తీసుకోవడమే బెస్ట్ అన్నమాట. ప్రైస్ అనేది పెద్దగా వేరియేషన్ ఏం కాదు. ఈ కడాయి వచ్చేసి స్టాల్ కంపెనీ వాళ్ళది. ప్రైస్ వచ్చేసి 2085 రూపీస్. ఇది సేమ్ కంపెనీనే, సైజుల వారీగా అనమాట. ఇది చిన్న సైజు. దీని ప్రైస్ వచ్చేసి 1800. సేమ్ కంపెనీనే, మనం ముందు పెద్ద సైజు చూసాం కదా 2085. ఇది స్మాల్ సైజ్ అన్నమాట 1800. పెద్దగా వేరియేషన్ ఏం లేదు కదా, కాబట్టి మీకు ఓకే అనుకుంటే పెద్ద సైజు తీసుకోవడమే బెనిఫిట్ అనమాట. ఇప్పుడు చూస్తున్న బౌల్ ప్రైస్ 1935 రూపీస్ విత్ లిడ్. హ్యాండిల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇది సేమ్ కడాయి బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే, కాకపోతే లోపల చూడండి లేజర్ కోటింగ్ ఉంది. చెప్పాను కదా ముందు లేజర్ కోటింగ్ గురించి. ఇవన్నీ సైజుల వారీగా కడాయిలు, లోపల వచ్చేసి లేజర్ కోటింగ్ విత్ గ్లాస్ లిడ్ అన్నమాట. ఈ కడాయి ప్రైస్ వచ్చేసి 2785 రూపీస్. ఇవి కూడా అంతే సేమ్ మోడల్, కాకపోతే సైజుల వారీగా బౌల్స్ అనేవి ఉన్నాయి. ఇవే ఐటమ్స్ని ఆన్లైన్లో కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. మేబీ దీనికంటే ఒకవేళ తక్కువ ప్రైసెస్కి మీకు వచ్చాయనుకోండి ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు వీడియో చూసామనుకోండి పాత్ర ఎలా ఉంది, ఏ కంపెనీల మీద ఎంత ప్రైసెస్ ఉన్నాయి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఇంకా వచ్చేసి అల్యూమినియం పాత్రల్ని ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు చిన్నగా నెమ్మదిగా ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు, సెట్ వైజ్ ఆఫర్స్ ఉన్నప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ అలాంటివి ప్రిఫర్ చేయడం బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అల్యూమినియం పాత్రలు అనేవి వంట చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అన్నీ ఒకేసారి కొనాల్సిన పని లేదు. నెమ్మదిగా కొంచెం మంత్లీ కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని ఆఫర్స్ వచ్చిన టైంలో ఇలా వీడియోస్ చూస్తూ ఆఫర్స్ వచ్చినప్పుడు తక్కువ ప్రైసెస్ ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్. ఇది స్టాల్ కంపెనీ వాళ్ళదే. హ్యాండిల్స్ లేకుండా డిష్ వాషర్ అలాంటివి వాడుతున్న వాళ్ళైతే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే హ్యాండిల్స్ ఉంటే మళ్ళీ అది ఒక స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. అలాంటి వాళ్ళకు బెస్ట్. డిష్ వాషర్ వాడే వాళ్ళకి ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇది సేమ్ మోడలే, మనం ముందు చూసాం కదా వితౌట్ లిడ్. ఇది సేమ్ మోడలే, లాస్ట్ సైజు. దీని ప్రైస్ వచ్చేసి 1105, 1105 రూపాయలు. చిన్న సైజు, ఏదన్నా పోపుకి కానీ లేకపోతే ఇద్దరు అలా ఉన్నప్పుడు క్లీనింగ్ చేసుకోనికి ఈజీ కదా, ఫ్రై చేసుకోనికి అలా ప్రిఫర్ చేయొచ్చు. ఇవి స్టోరింగ్ పర్పస్కి లిడ్. చూడండి మందం చూడండి ఎంత ఉందో. నేను లోపల 2-3 సెట్ వైజ్ ఇచ్చినాడేమో అని చూస్తే సింగిల్ బౌల్ అన్నమాట. ఇవన్నీ కూడా రకరకాల కంపెనీస్లో బౌల్స్. అన్ని రకాలు అన్నీ చూపించలేం కదా, వీడియో కూడా లెంత్ అవుతుంది కదా. మోడల్కి 2-3 సైజుల వారీగా కంపెనీని బట్టి అలా వీడియోని చూపించాను వీడియోలో. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 1790 రూపీస్. సాంబార్కు కానీ రసంకి కానీ రైస్కి కానీ అలా పెట్టుకోనికి లోతు ఎక్కువగా ఉంది కదా, బాగుంటుంది విత్ లిడ్. ఇవి సైజుల వారీగా అన్నమాట. ఇక్కడ టోటల్గా ఈ సెక్షన్ మాత్రం బర్గ్నర్ కంపెనీవే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా వినోద్ కంపెనీ, మేయర్ కంపెనీ, ఇలా గ్రీన్ చెఫ్ కంపెనీ, ఇలా అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ.
అయితే నేను అబ్జర్వ్ చేస్తే గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళవి మాత్రం క్వాలిటీ బాగుంది, కాకపోతే ప్రైసెస్ అనేవి మీడియం రేంజ్లో, అటు హై కాదు ఇటు మ్యాపిల్ లాగా అట్లా లో కాదు, మీడియం రేంజ్లో ఉన్నాయి. ప్రైసెస్ అనేవి రీజనబుల్ అనిపించింది నాకు. అవి కూడా ట్రైప్లై అన్నమాట బౌల్స్. కాబట్టి ఎవరైనా ఎక్కువ లార్జ్ స్కేల్లో ఎక్కువ కలెక్షన్ తీసుకోవాలి, అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ పెడుతున్న వాళ్ళు గ్రీన్ చెఫ్ కంపెనీవి తీసేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ, ఈ బౌల్స్ అన్నీ కూడా విత్ గ్లాస్ లిడ్, డెప్త్ ఎక్కువగా ఉంది. ఇలాంటివి సాంబార్కి కానీ రసంకి కానీ పెట్టుకున్నామనుకోండి పొంగిపోకుండా బాగుంటుంది. ఇవి కూడా అంతే, బర్గ్నర్ కంపెనీ వాళ్ళవే. ఇది ఇంకా డిఫరెంట్ మోడల్లో ఉంది కదా. ఇవన్నీ కూడా గ్లాస్ లిడ్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. ఇడ్లీ పాత్ర లాగుంది కదా చూసేదానికి. ఈ బౌల్ కూడా బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే. సైజు వచ్చేసి పెద్ద సైజులో ఉంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో చేస్తుంటాం కదా, అలాంటప్పుడు ప్రిఫర్ చేయొచ్చు ఇలాంటివి. ఇక్కడ వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్స్. అసలు ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ ఉన్నాయి. బర్గ్నర్ కంపెనీ వాళ్ళది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 2285 రూపీస్. వాటిలో పెద్ద సైజు అనమాట ఇప్పుడు మనం చూసింది. ఇది చిన్న సైజు, ఇది స్మాల్ సైజు. ప్రైస్ వచ్చేసి 1835 రూపీస్. సేమ్ ఇది కూడా బర్గ్నర్ కంపెనీ వాళ్ళదే. దీనికి లిడ్ అయితే రాలేదు. మనకు కావాలి తీసుకోవాలనుకుంటే ఇది ఇంకా స్మాల్ సైజు, సేమ్ కంపెనీనే. ప్రైస్ వచ్చేసి 1348 రూపీస్. లిడ్ కావాలి అని అనుకుంటే సపరేట్గా ఇక్కడే లిడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటాయి, గ్లాస్లో ఉంటాయి. మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్వి. ఇవి స్టాల్ కంపెనీలో క్యాస్ట్ ఐరన్వి. దీని ప్రైస్ వచ్చేసి 2995 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి 2283 రూపీస్. లిడ్ అయితే రాలేదు. లిడ్ కావాలనుకుంటే మనం సపరేట్గా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్వే ఫ్రైయింగ్ ప్యాన్స్. ఈ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 2225 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్నది స్టాల్ కంపెనీనే కడాయి వితౌట్ హ్యాండిల్స్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1595 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి 1805 రూపీస్, 1805 రూపాయలు. అలా సైజుల వారీగా ప్రైస్ అనేవి, సైజు పెరిగే కొద్దీ కొంచెం అటు ఇటుగా ప్రైస్ అనేది ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఫ్రైయింగ్ ప్యాన్సే. ఇక్కడ వచ్చేసి ఈ టోటల్ సెక్షన్ వచ్చేసి ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళవి. ఇప్పుడు చూపిస్తున్న బౌల్ ప్రైస్ వచ్చేసి 1125 రూపీస్. ఇవి కూడా ప్రైసెస్ అనేవి కొంచెం రీజనబుల్గానే అనిపించాయి నాకు. కంపేర్డ్ టు బర్గ్నర్ కానీ వినోద్ కానీ మేయర్ కానీ వాటితో కంపారిజన్ చేసినప్పుడు ప్రెస్టీజ్ కంపెనీవి కూడా ప్రైసెస్ అనేవి రీజనబుల్గానే ఉన్నాయి. ఇది కూడా అంతే, సేమ్ ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళవే. ప్రైసెస్ అనేవి దగ్గరగా జూమ్ చేసి చూపించాను. నేను అనౌన్స్ చేయకపోయినా మీకు ఆ ఐటెం కావాలి నచ్చింది అని అనుకుంటే ఒకసారి వీడియోని పాజ్ చేసి ప్రైసెస్ అనేవి నోటీస్ చేసుకోవచ్చు. ఈ టోటల్ సెక్షన్ వచ్చేసి నెక్స్ట్ వినోద్ కంపెనీ వాళ్ళవి.
వినోద్ కంపెనీ వాళ్ళవి క్యాస్ట్ ఐరనే కాదు స్టెయిన్లెస్ స్టీల్లో కూడా లార్జ్ కలెక్షన్ అయితే వచ్చింది. ఉన్న బౌల్ ప్రైస్ వచ్చేసి 2275 రూపీస్ విత్ గ్లాస్ లిడ్. బౌల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఐటెం ప్రైస్ చూస్తానే ఇక్కడ వీడియోలో మీరు ఒక్కసారి సేమ్ ఐటము స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. ఏమన్నా అక్కడ ఇంకా మేబీ తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అనుకో, మేలే కదా మనకు. ఇది వినోద్ కంపెనీ వాళ్ళదే కడాయి. ప్రైస్ వచ్చేసి 2205 రూపీస్, 2205 రూపాయలు. చాలా బాగుంది ప్రైస్. ఇదైతే రీజనబుల్ అనిపించింది. ఇవన్నీ కూడా ఫ్రైయింగ్ ప్యాన్స్, కడాయిలు, బౌల్స్, రసము, సాంబార్ అలా పెట్టుకునే లోతు ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటి బౌల్స్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా కలెక్షన్ డిఫరెంట్ స్టైలిష్తో లార్జ్ కలెక్షన్ అయితే వినోద్ కంపెనీ వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్ద బౌలో. ఇవన్నీ కూడా సైజుల వారీగా అలా విత్ లిడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి వినోద్ కంపెనీ వాళ్ళవే ఇడ్లీ పాత్రలు చేసి 1572 రూపీస్. లోపలైతే ఈ విధంగా 4 ప్లేట్స్ అయితే ఉన్నాయి. 4 ప్లేట్స్ 4 ఇడ్లీస్, 16 టోటల్గా 16 ఇడ్లీస్ అయితే ఒక్కసారిగా కుక్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలు వినోద్ కంపెనీ వాళ్ళవి ముందైతే లేవు, ఇప్పుడు కొత్తగా కలెక్షన్ అయితే ఇడ్లీ పాత్రలు కూడా వచ్చాయి. ఇది ఇంకో మోడల్లో ఇడ్లీ పాత్రలే, సేమ్ కంపెనీ వినోద్ కంపెనీనే. ఇక్కడ టోటల్గా వినోద్ కంపెనీ, మేయర్ కంపెనీ, ఆ కంపెనీలవి క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ఐటమ్స్. నాన్ స్టిక్ పొంగనాల పెనాలు, నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్. ఇవైతే నేను పెద్దగా ఇంట్రెస్ట్ వీడియోలో కూడా చూపించను, ఎందుకంటే నాన్ స్టిక్ అనేది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు కదా, అలాంటివి మనం కూడా చూపించకూడదు. అందుకనే నేను నాన్ స్టిక్ ఐటమ్స్ మీద అయితే ఫోకస్ చెయ్యను. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్లో వంట పాత్రలు. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి మేయర్ కంపెనీదే. అదే అక్కడ వర్క్ చేసి అతను చూపిస్తున్నారు చూడండి, మేయర్ కంపెనీ ఆ విధంగా ఉంటుంది. మనకు చేతులు కూడా కాలకుండా పైన ఆ విధంగా బెల్ట్ కూడా ఉంటుంది. మేయర్ కంపెనీ వాళ్ళది. ఇది గ్రిల్ ప్యాను. ప్రైస్ వచ్చేసి 2719 రూపీస్. ఇది కూడా అంతే ఫ్రైయింగ్ ప్యాను. దీని ప్రైస్ వచ్చేసి 2345 రూపీస్. సేమ్ ఇది కూడా సేమ్ మోడలే ఫ్రైయింగ్ ప్యాను, కాస్త సైజ్ పెద్దదన్నమాట. ఇది వచ్చేసి 12 పిట్స్ పొంగనాల పెనము. దీని ప్రైస్ వచ్చేసి 3430 రూపీస్. ఎక్కువ మంది ఉన్నారు, అట్ ఎ టైం అయిపోవాలనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇది 7 పిట్సే పొంగనాల పెనము. దీని ప్రైస్ వచ్చేసి 2680 రూపీస్ విత్ హ్యాండిల్ అన్నమాట. ఇది డిఫరెంట్ స్టైల్గా ఉండే దోశ పెనము. ఈ ప్రైస్ వచ్చేసి 3435 రూపీస్. వేరే కంపెనీస్తో కంపారిజన్ చేస్తే మేయర్ కంపెనీవి ప్రైసెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి, కాకపోతే క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ మేయర్ కంపెనీవి వాడుతున్నాను. దోశల పెనము, ఫ్రైయింగ్ ప్యాను ఇవి వాడుతున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ. నాకు జస్ట్ వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్తో తుడిచి పెడతాను అంతే. ఇంకా నాకు తుప్పు అనేది అసలు ఆ సమస్య లేదు. ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన పని లేదు. చాలా బాగున్నాయి. నేను వినోద్ కంపెనీ, వండర్ చెఫ్ కంపెనీ, మేయర్ కంపెనీ ఇలా ఈ కంపెనీస్ అన్నిటివి క్యాస్ట్ ఐరన్వి వంట పాత్రలు వాడుతున్నాను. 5-6 ఇయర్స్ నుంచి ఆల్రెడీ నేను వాడుతున్నాను. నాకు ఏమాత్రం ప్రాబ్లం అయితే ఈ కంపెనీస్వి నుంచి తీసుకున్న పాత్రలు ఏమాత్రం ప్రాబ్లం అయితే లేదు.
ఒకవేళ క్యాస్ట్ ఐరన్లో ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, మేము కొనలేము అని అనుకుంటే ఐరన్ పాత్రలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఐరన్కి క్యాస్ట్ ఐరన్కి తేడా ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఐరన్ పాత్రలకి ఎక్కువగా ఉంటుంది, ఈజీగా తుప్పు వస్తుంది, అది ఒక్కటి ప్రాబ్లం. కానీ ఐరన్ పాత్రలు కూడా సేమ్ మనకు ఈ క్యాస్ట్ ఐరన్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో ఐరన్ పాత్రల వల్ల కూడా మనకు అంతే బెనిఫిట్ ఉంటుంది. మనం తినే వంట పదార్థంలో కాస్త డైలీ మనకు ఐరన్ అనేది ఈ పాత్రలలో చేసుకోవడం వల్ల ఐరన్ అనేది యాడ్ అవుతుంది, అది మన ఆరోగ్యానికి మంచిది. ఇవి స్టెయిన్లెస్ స్టీల్లో పోపులు వేసుకుంటాం కదా, పప్పుకి అలా వేసుకునే ప్యాన్స్. ఇక్కడ వచ్చేసి ఫ్యూచరా కంపెనీ వాళ్ళది పొంగనాల పెనం ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1735 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా ప్రీ సీజనింగ్ అనమాట, మనం ఏం సీజనింగ్ చేయాల్సిన పని లేదు. కాకపోతే మనకు కంపెనీ నుండి వచ్చింటాయి కదా, ఏమన్నా వాళ్ళు కెమికల్స్ వేస్తారో అలా ఇలా అనుమానం లేకుండా ఒకసారి ఏమన్నా ఆనియన్స్ మనం వేస్ట్ ఉంటుంది కదా, అవి ఒకసారి ఫ్రై చేసి క్లీన్ చేసుకొని ఫస్ట్ తెచ్చుకుంటానే ఒకసారి సబ్బుతో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఏమన్నా వేస్ట్ ఆనియన్ పొట్టు అలా ఉంటుంది కదా, కాకపోతే ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసి పడేసేసి మళ్ళీ ఒక్కసారి శుభ్రం చేసుకొని వాడుకున్నాం అనుకోండి, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పాను కదా సెట్ వైజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయని. ఇవి అన్నమాట మ్యాపిల్ కంపెనీ వాళ్ళవి సెట్ వైజ్ ఆఫర్స్ అన్నమాట. చేస్తున్నా కదా, ఈ 3 బౌల్స్ అంటే ఒక దోశ పెన్నము 2 ప్యాన్స్ విత్ లిడ్ అనమాట. ప్రైస్ వచ్చేసి 1 రూపీ తక్కువ 2000 రూపీస్. ఇవి కూడా అంతే సెట్ వైజ్ ఆఫర్స్. ఇప్పటి వరకు మనం చూసినవి నాన్ స్టిక్ ఐటమ్స్. ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్వి, మ్యాపిల్ కంపెనీ వాళ్ళవి స్టెయిన్లెస్ స్టీల్. ఈ 3 బౌల్స్ కలిపేసి ప్రైస్ వచ్చేసి 2499 రూపీస్. మంచి ఆఫర్ కదా, చాలా బాగున్నాయి బౌల్స్ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 3 బౌల్స్ విత్ లిడ్ అన్నమాట, అది గ్లాస్ లిడ్ వచ్చింది, రివర్స్లో పెట్టారు అది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 4795 రూపీస్. ఇవన్నీ కూడా నెక్స్ట్ మ్యాపిల్ కంపెనీ వాళ్ళవి ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇవి ట్రైప్లై కాదు, వెయిట్ అంతా బాగుంటాయి కానీ ట్రైప్లై కాదు కాబట్టి ఇవి ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళవి. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 1399 రూపీస్. చెప్పాను కదా గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళవి చాలా రీజనబుల్గానే ఉంటాయి ప్రైసెస్ అనేవి. క్వాలిటీ కూడా ట్రైప్లై మరియు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది కడాయి వితౌట్ లిడ్. దీని ప్రైస్ వచ్చేసి 1475 రూపీస్. క్వాలిటీ గ్రీన్ చెఫ్ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది పొంగనాల పెనం 7 పిట్స్ పొంగనాల పెనం తీసుకున్నాను, అది వీడియో చివరిలో యాడ్ చేస్తాను, అది కూడా ఒక్కసారి చూసేయండి. ఇది కూడా గ్రీన్ చెఫ్ కంపెనీనే, పెద్ద సైజు కడాయి విత్ లిడ్, విత్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. ప్రైస్ వచ్చేసి 1799 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళవే. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి 1679 రూపీస్. సాంబార్కు కానీ రసానికి కానీ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది, లేదంటే రైస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా బర్గ్నర్, వినోద్ వాటితో ఏమాత్రం క్వాలిటీ వైజ్ అయితే తీసుకోలేదు, వెయిట్ క్వాలిటీ చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా 4 బర్నర్స్లో గ్యాస్ స్టవ్స్ అండి. కొన్నింటి ప్రైసెస్ను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ కూడా ఈ సెక్షన్ ఆఫ్ గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్లు. ఇప్పుడు చూపిస్తున్న అది వచ్చేసి గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళదే 4 బర్నర్ స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్. దీని ప్రైస్ వచ్చేసి 6999 రూపీస్. 1 రూపీ తక్కువ 7000. ఇది కూడా సేమ్ గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళదే, ఇది కాస్త ప్రైస్ తక్కువగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 4760 రూపీస్.
ఇది స్టెయిన్లెస్ స్టీలే 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్, ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది. దీని ప్రైస్ వచ్చేసి 6100 రూపీస్. ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అంటే మోడల్కి కొన్ని చూపించాను, అన్నీ చూపించాలంటే ప్రైసెస్ అనేది వీడియో లెంత్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సెక్షన్ గ్లాస్ ఐటమ్స్ అనమాట. అన్నీ గ్లాస్ వాటర్ బాటిల్స్, గ్లాస్ వాటర్ పాట్స్, వాటర్ క్యాన్స్, ఇవన్నీ కూడా రాగి బిందెలో కానీ రాగి చెంబులో కానీ పట్టుకొని రాత్రంతా అలానే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీళ్లు తాగామనుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్. శాంపుల్కి 1-2 చూపిస్తున్నాను. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మట్టి పాత్రల సెక్షను. సమ్మర్ వచ్చేసింది కదా, అందుకే మట్టి పాత్రలు కూడా వచ్చేసాయి. ఇవి 2 కలిపి స్టోరేజ్ డబ్బాలు 350 రూపీస్. కాఫీ, షుగర్ కానీ ఏదైనా కారం పొడులు కానీ అలా వేసుకొని కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాం అనుకోండి మంచిగా లుక్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మట్టి పాత్రలు విత్ లిడ్ అనమాట. ప్రైస్ కూడా విత్ లిడ్డే ఉంది. ఇప్పుడు చూపిస్తున్న మట్టి కుండ ప్రైస్ వచ్చేసి 745 రూపీస్, 745 రూపాయలు విత్ లిడ్. బౌల్ అయితే పెద్దగానే ఉంది. ఇది కూడా పెద్ద సైజే. బిర్యానీకి ఇద్దరికి అలా బిర్యానీ కూడా చేసుకోవచ్చు. పాత్ర వెడల్పుగా ఉంది కదా, చేపల పులుసు కానీ అలా కూడా చేసుకోనికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ మట్టి కుండ ప్రైస్ వచ్చేసి 585 రూపీస్. ప్రైసెస్ అన్నీ కూడా విత్ లిడ్ అనమాట. ఈ కప్పు ప్రైస్ వచ్చేసి 265 రూపీస్. ఇక్కడే మట్టితో చేసిన వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 225 రూపీస్. ఎక్కడికైనా తీసుకెళ్ళనీకి సెట్ కావు కానీ ఇంట్లో పట్టి పెట్టుకొని ఒక కౌంటర్ టాప్ మీద పెట్టుకొని సార్కి తాగాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇది మట్టితో చేసిన వాటర్ క్యాన్ కడవ అంటాం కదా, అది ప్రైస్ వచ్చేసి 725 రూపీస్. మనకు చక్కగా అందంగా కనిపించాలి కౌంటర్ టాప్ మీద అని అనుకుంటే ఇలా డిజైన్స్తో తీసుకోవచ్చు. ఇది ఇంకో మోడల్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి ఈ వైట్ కలర్ కడవ ప్రైస్ వచ్చేసి 710 రూపీస్. ఇవన్నీ మట్టితో చేసిన చిన్న చిన్న బౌల్స్, పెరుగు తోడు పెట్టుకోనికి చిన్న చిన్న పాట్స్, అలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పెరుగు తోడు పెట్టుకోనికి విత్ లిడ్ కూడా కింద చూస్తున్నారు కదా, చూపిస్తాను ప్రైస్తో సహా. ఇవి పెరుగు తోడు వేసుకోనికి చాలా బాగున్నాయి కదా. ఒక్కో దాని ప్రైస్ వచ్చేసి 159 రూపీస్. ఎండల కాలం కదా, పెరుగు చాలా చల్లగా ఉంటుంది ఇలాంటి వాటిల్లో తోడు పెట్టుకుంటే. అన్నీ కూడా సేమ్ ప్రైస్ అన్నమాట, సేమ్ సైజు. ఈ చిన్న బౌల్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్. స్వీట్స్ వేసుకోనికి వెరైటీగా మట్టి దాంట్లో స్వీట్స్ వేసుకొని తినచ్చు అనమాట. ఇవన్నీ కూడా సెరామిక్ స్టోరేజ్ బాక్సెస్. ప్రైస్ వచ్చేసి 115 రూపీస్. చాలా బాగుంది కదా డిజైన్. అది మనం ఏదైనా కాఫీ, షుగర్ ఇలా స్పైసెస్ వేసుకోనికి కానీ కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాం అనుకోండి, కనపడేటట్లు పెట్టుకుంటే బాగుంటుంది. మరి అంత ప్రైస్ పెట్టి సెల్ఫ్లలో పెట్టుకుంటే వేస్ట్ కదా. దీని ప్రైస్ వచ్చేసి 235 రూపీస్. ఇవన్నీ కూడా అవే సెరామిక్ బౌల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని మిస్ అయినాయి, అవే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది పొంగనాల పెనము. చెప్పాను కదా గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది పొంగనాల పెనం తీసుకున్నానని, అదే వీడియోలో యాడ్ చేశాను, మీరు కూడా చూస్తారనేసి. దీని ప్రైస్ వచ్చేసి 1025 రూపీస్ పడింది. 7 పీట్స్ పొంగనాల పెనము. ఇంకా నాకు సీజనింగ్ చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఒక్కసారి ఆనియన్ అలా ఫ్రై చేసేసి ఆయిల్ వేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకుంటాను అంతే.
ఆల్రెడీ మేయర్, వినోద్, వండర్ చెఫ్ ఆ కంపెనీస్ క్యాస్ట్ ఐరన్ పాత్రలన్నీ ట్రై చేశాను, చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం అనమాట గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది. దీనిది కూడా రివ్యూ ఇస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా? మంచి కంటెంట్ అండి, యూస్ఫుల్ వీడియో కదా, ఇప్పుడే ఒక్క లైక్